ఢిల్లీ పట్టణంలో బిజీగా గడుపుతున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతకుమారి, డీజీపీ అంజన్ కుమార్ కూడా ఈ సమావేశంలో భేటీ అయ్యారు. సో ప్రధానంగా ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించడం తెలుస్తుంది. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి నిధులు, ఐటీఆర్కు నిధులు, అదేవిధంగా మెట్రో విస్తరణకు పనులకు సంబంధించిన నిధులు, కొత్తగా నిర్మాణం చేపడుతున్న స్మార్ట్ సిటీకి సంబంధించిన వాటికి నిధులు, అదేవిధంగా ఏదైతే పలు విభాగాల నుంచి రావాల్సిన కేంద్రానికి రావాల్సిన నిధులపైన ప్రధానంగా రాష్ట్ర సంబంధించిన ప్రధానమైన అజెండాతో ప్రధానమంత్రితో చర్చించడం తెలుస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు కూడా కలిశారు. సో సిఎస్ శాంతకుమారి కూడా ఉంది. కాబట్టి చాలా రోజులుగా ముఖ్యమంత్రి ప్రధాని కలలేదు. దాదాపు 6 నెలల తర్వాత ఏదైతే కలిశారు. కాబట్టి సో రాష్ట్రాలలో ఉన్న చాలా పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటిపైన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ గత 4 రోజుల క్రితం ఏదైతే టన్నల్లో ఏర్పడిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుపోయినారు. సో వాటికి సంబంధించిన పర్యవేక్షణ ముఖ్యమంత్రి చేస్తున్నారు. కాబట్టి సో ఎలా సహాయక చర్యలు చేపడుతున్నారు దానిపైన కూడా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వివరించడం తెలుస్తుంది. ఓవరాల్గా ప్రధానమంత్రితో కలిసిన తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రకారము రాష్ట్రానికి రావాల్సిన ఇంకా నిధులు కానీ పలు ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కేంద్ర మంత్రితో ఉండే అవకాశం ఉంది.